హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. వీడియో మొత్తం చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈ కర్రీ కోసం మనం కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ మీద. తర్వాత తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపడలాడాక పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే వేయాలండి. నేను దంచలేదు, ఇక్కడ డైరెక్ట్గా వేసాను. నెక్స్ట్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి త్వరగా కుక్ అవ్వడానికి మనం మూత పెట్టి కాసేపు మగ్గిద్దాం. ఒక 3 minutes అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇవి మగ్గిపోయాయండి, ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. పసుపు బాగా ఫ్రై చేయాలండి, అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పొట్టు తీసి ముక్కలుగా, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయని వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం. తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 minutes అయిందండి. ఇప్పుడు మూత తీసి చూసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంది. ఇంకా కుక్ అవ్వలేదండి, ఇవి జస్ట్ 20% కుక్ అయ్యాయి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గిద్దాం. స్పూన్తో ప్రెస్ చేసి చూసాను కానీ విరగట్లేదండి ముక్క, సో ఇంకా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇవి నువ్వులండి, వీటిని స్టవ్ సిమ్లో పెట్టి వేయించి పెట్టుకున్నాను. ఇలా దూరగా వేయించుకోవాలి నువ్వులను. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని కోర్సుగా పౌడర్ చేసుకుందాం. మరీ మెత్తగా చేసుకోవద్దండి, జస్ట్ కోర్సుగా చేసుకుంటే చాలు. ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం ఉడికాయో లేవో సొరకాయ ముక్కలు. ఇవి 70% వరకు మగ్గిపోయాయండి, ఈజీగా తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసాను, అది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ మూత పెట్టి ఒక 10 minutes వరకు మనం సిమ్లో మగ్గించుకోవాలండి. ఆ చింతపండు అనేది ముక్కలకు బాగా పట్టాలి. ఒక 10 minutes అయిపోయింది. చూడండి, కూర చాలా దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది జీలకర్ర, మెంతులు, లవంగాల పొడి అండి. ఇది నేను కంపల్సరీ పులుసు కర్రీలో వేస్తాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడొచ్చు. ఏ పులుసు కర్రీ చేసినా నేను ఈ మసాలా పొడి అనేది యాడ్ చేస్తాను. దీనివల్ల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇంకొక 5 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకుందాం సిమ్లో. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. సూపర్గా కుక్ అయిందండి కర్రీ అనేది మనకు. ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, ముక్కు ఇలా అనగానే, స్పూన్తో ఇలా అనగానే విరిగిపోయింది, చూసారా. సో కుక్ అయిపోయాయి ముక్కలన్నీ. అంతే, మన కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.